హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ DIY రెసిపీస్ కుక్ విత్ మీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ అనగానే నోరు ఊరిపోతుంది కదా. సో మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో దీన్ని చూసేద్దాం. ముందుగా నేను 4 ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేవి కొద్దిగా ఘాట్లు పెట్టుకొని అక్కడక్కడ దీన్ని ఆయిల్లో ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి, మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. కానీ ఎగ్స్ మాత్రం అవుటర్ లేయర్ మాత్రం బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మీకు ఎగ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అని నేను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇందులో మరాఠీ మొగ్గ, అలాగే పట్టా, లవంగాలు, ఇలాచీ ఇలా మొత్తం ఉన్నాయి, షాజీరా. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ 2-3 మీడియం సైజ్ ఆనియన్స్ నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పచ్చిమిర్చి ఇష్టం లేదు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ కారం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్రెష్గా నూరుకున్నది. మీరు ఎప్పటిదో వేస్తే మీకు టేస్ట్ బాగోదండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటోస్ కొద్దిగా మగ్గిన తర్వాత మీకు ఇష్టమైతే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోండి. కమ్మటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పుదీనా, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేసుకుంటున్నాను. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ యూస్ చేస్తున్నాను, అండ్ అది కూడా 1/2 కేజీ దాకా ఉంటుంది. 500 గ్రామ్స్ రైస్ యూస్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. రైస్ ఎక్కువసేపు కలపకూడదండి, నానిన బియ్యం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేది మీరు యాడ్ చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఉంటుందండి. మీరు సోనా మసూరి రైస్ యూస్ చేస్తున్నట్టయితే 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అలాగే మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తున్నట్టయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని దాన్ని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ 80% ఉడికిన తర్వాత మనం మూత తీసేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి దాని మీద పెట్టేసుకొని దాన్ని ఒక 10 మినిట్స్ దమ్కి వదిలేయాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, ఒక 10 మినిట్స్ దమ్ అయిన తర్వాత మీకు ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ దమ్ బిర్యానీ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నచ్చింది కదా నా ఈ రెసిపీ మీకు? సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.